సాయిరామ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సత్సంగము అనే టాపిక్ మీద ఒక చిన్న కథను చెప్పుకుందాం. ఈ సత్సంగం అంటే ఏంటి? సత్ అంటే మంచి, సంగం అంటే కలయిక, మంచి వారితో కలయిక. మనం మంచి వాళ్ళతో మనం కలిసినప్పుడే మనలోని చెడ్డ గుణాలు పోయి మనం కూడా వాళ్ళ నుంచి మంచిని మనం స్వీకరించగలుగుతాం. మనలో ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి కదా. అందుకని మనం కొన్నింటిని మనలో చెడ్డ గుణాలు వదులుకుని మంచి గుణాలని వాళ్ళ నుంచి మనం నేర్చుకోగలుగుతాం. మనం కూడా చెడ్డ వాళ్ళతో స్నేహం చేసామనుకోండి, వాళ్ళలో చెడ్డ గుణాలు మనకి వస్తాయి, మనలో మంచి గుణాలు వాళ్ళకి వస్తాయి లేదా వాళ్ళు తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. లేకపోతే మనం కూడా వాళ్ళ నుంచి చెడ్డ గుణాలు కూడా మనం నేర్చుకోవడం అవుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఒక ఇనుప ముక్కని తీసుకున్నాం అనుకోండి, ఆ ఇనుప ముక్కని మట్టిలో పడేస్తే అది కొంతకాలానికి తుప్పు పట్టేస్తుంది. అదే ఇనుప ముక్కని మనం నిప్పులో వేస్తే అగ్నితో కలిపినప్పుడు అది ఆ తుప్పు అంతా పోయిపోయి అది మామూలుగా ఫ్రెష్గా అయిపోతుంది. అంటే దీన్ని బట్టి ఏంటి, మట్టిలో కలవడం వల్ల చెడుతో కలిస్తే అది దానికి ఇంకా తుప్పు ఎక్కువై చెడు దానిలో చేరింది. అదే అగ్నిలో కలవడం వల్ల దానిలో ఉన్న తుప్పు కూడా పోయి అది ఫ్రెష్గా మామూలుగా మారిపోయింది. అందుకని చెడ్డవాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనకు చెడు ఉంటుంది, మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనలో ఇంకా మంచి పెరుగుతుంది అనమాట. ఇందుకే ఒక కథ చెప్పుకుందాం. మనకి ఒక చైతన్య మహాప్రభు అని ఒక ఆయన ఉన్నారు. చైతన్య ప్రభు అని ఆయన మహాకృష్ణ భక్తుడు. ఆయన కృష్ణుడు అంటే చాలా ప్రాణం, చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు కూడా కృష్ణనామాన్ని పలుకుంటూ కృష్ణ, రామ, గోవింద, గోపాల, మాధవ అంటూ ఆయన పాటలు పాడుకుంటూ నగరం అంతా తిరుగుతూ నగర సంకీర్తన చేస్తూ ఉండేవారట. ఎక్కువగా అలా తిరుగుతూ ఉండేవారట. చాలామంది ఆయనతో చేరి ఆయన వెనకాల భజన చేస్తూ ఆయనతో కూడా కలిసి ఉండేవారట. ఒక ఇద్దరు మాత్రము కొంత తుంటరి వాళ్ళు ఉంటారు కదా, ఈ తుంటరి వాళ్ళలో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారట. వాళ్ళకి ఈయనంటే అసూయ కలిగింది. ఈయన ఎలాగైనా చెడగొట్టాలి, మంచి పని చేస్తే చాలామంది ఆయన పోగు చూసుకుంటున్నాడు, అందుకని ఈయన్ని చెడగొట్టాలి అనే బుద్ధి కలిగింది వాళ్ళకి. కలిగి ఒకసారి ఏం చేశారట, ఆయన మృదంగం వాయించుకుంటూ చేతులతో తాళాలకు కొట్టుకుంటూ ఆయన పెడుతూ ఉండేవాట. వీళ్ళు ఏం చేశారు, ఆయన చేతిలో మృదంగం లాక్కుని కింద పడేసి విరగొట్టేశారట. తర్వాత ఆయన చేతుల్లో తాళాలు ఉంటే ఆ తాళాలు లాక్కుని కింద పడేసారి విసిరేశారట. ఆయన ఏమీ అనలేదు, ఏం అడగలా చూస్తూ ఉన్నారట. అందుకని అప్పుడు అనుకున్నారట ఆయన, కృష్ణ, నా మృదంగం వాయించడం నీకు నచ్చలేదేమో, అందుకనే ఆ మృదంగాన్ని వాళ్ళ చేత పగలగొట్టించవు. నేను తాళాలు వేసి పాట పాడుతుంటే లై తప్పిందేమో, తాళం సరిగా రాలేదేమో, అందుకని నీకు నచ్చలేదు, అందుకని వాడి చేత తాళాలు ఆగించేసావు కదా. పోన్లే స్వామి, నేను ఇక్కడి నుంచి మృదంగం వాయించను, తాళార్పను, కృష్ణ, నామ, గోవింద అనుకుంటూ పాటలు పడుకుంటాను అన్నాడు. కానీ వాళ్ళని ఏమనలేదట. అనకపోయేసరికి వాళ్ళు ఈయన ఆ మంచి గుణాన్ని చూసి, ఆ శాంతము సహనాన్ని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి ఆయన శిష్యులుగా మారిపోయారట. అంటే చెడు చేద్దాం అనుకున్న వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆయన సాలోని సహనము వీళ్ళని మంచిగా మార్చేసింది. ఆయన భక్తులు అయిపోయారు వాళ్ళు. ఆయనతో పాటు కూడా ఆయన సహచరులుగా ఉండిపోయారట. అలాగే ఈ గౌతమ బుద్ధుడు ఉన్నా కదా, ఈ బుద్ధ మహాశయుడు, ఈ అంగుళీమాలులో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను ఏంటంటే ఎంతోమందిని చంపి వాళ్ళ అంగుళితో అంటే ఈ బొటన వేలుని కత్తిరించి ఇన్ని వేళ్ళు వరుసగా దండగా కూర్చుకుని ఆయన మెడలో ధరించేవాట ఒక కిరాతకుడు. అందుకని అతన్ని అంగుళీమాలుడు అని పిలిచేవారు అందరూ. చాలా రాక్షసులు అందరినీ కలిసి చంపుతూ ఉండేవాడు. అలాగే ఈ గౌతమ బుద్ధుడు ఒకసారి ఆయన కలిసినప్పుడు ఈయన బుద్ధ శాంతస్వరూపం చూసి, శాంతత్వాన్ని, ఆయన సహనాన్ని, ఓర్పుని అన్నింటినీ చూసి అంతటి అంగుళీమాలుడు రాక్షసుడైన అంగుళీమాలుడు కూడా శాంత స్వభావుడుగా వచ్చి గౌతమ బుద్ధుడికి మనకి ఆయన సహచరుడిగా అయిపోయాడట. మనలోని సహనము, ఓర్పు ఉంటే అంతటి ఫలితాలను మనం సాధించవచ్చు మనం కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి, ఎందుకంటే మన మాట ద్వారా, మన చేతల ద్వారా కూడా మనం ఎన్నో మార్పులు తీసుకురావచ్చు. ఇప్పుడు ఒక మనిషికి ఎంతో కష్టం వస్తుంది, వాని కష్టాన్ని మనం తీర్చలేము. ఆ కష్టాన్ని తీర్చలేకపోయినా ఒక 4 ఉపశమనం మంచి మాటలు మాట్లాడి ఉపశమనం కలిగించామనుకోండి, వాళ్ళకి కొంత కష్టం తగ్గి వాళ్ళు శాంతంగా, కొంచెం మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఆ ఉపకారం మనం చేయొచ్చు కదా. అదే మంచి సేవగా మారుతుంది. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని మనం ముందు మంచి నాలుక, చెడ్డ నాలుక కథలో తెలుసుకున్నాం కదా. అందుకే దానికి మంచి నాలుగుకి రాజుగారు బహుమతి ఇచ్చారు, ప్రథమ బహుమతి ఇచ్చారు. మంచి మాట వల్ల మంచి మనిషిని ఒక మనిషిని కూడా మార్చవచ్చు, రాక్షసుని కూడా మార్చవచ్చు. అలాగా మనం ఒక మంచి మాట మాట్లాడి వాళ్ళకి
మన సహనాన్ని మనం చూపిస్తే వాళ్ళ కష్టాన్ని మనం కొంతవరకు ఉపశమనం కలిగించవచ్చు. కానీ ఇప్పుడు మనం దీన్ని బట్టి అంటే మన సహచర్యం వేడితో చేయాలి, వేడితోటి మనం ఎవరితోటి మన బంధు స్నేహాన్ని చేయాలి అనుకుంటే మనం సేవ, ఒక మంచి సేవ అంటే ఒక మంచి మాట మాట్లాడటమే ఒక సేవగా మారుతుంది. సేవ అంటే ఏంటి? ఒక ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం వాడికి సహాయం చేయడమే సేవ అన్నారు. అంటే వాళ్ళ నుంచి మనం నేను ఈ పని వాడు చేసి పెడుతున్నాను, వాడు నాకు ఇస్తాడు కదా, నాకు వేరే సహాయం చేయొచ్చు కదా అనే ప్రతిఫలాన్ని మనం ఆశించకూడదు. ఆశించకుండా వాళ్ళకి మనం సహాయం చేసినప్పుడు అదే సేవగా మారుతుంది. సేవ అంటే అర్థం అదే. ఇప్పుడు మన ప్రకృతిలోనే మన చుట్టూ ఉన్న వాటిలోనే ఎన్నో ఉన్నాయి. దాని గురించి కూడా, ఆ ప్రకృతి నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు, సహనాన్ని నేర్చుకోవచ్చు. మరి ఏమిటవి? నదులు, పర్వతాలు, చెట్లు, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా సహనం అది బాగా ఉంది. వాటి నుంచి మనం నేర్చుకోవచ్చు వీటిని. ఇప్పుడు పర్వతాలు ఉన్నాయనుకోండి, ఆ పర్వతాల మీద ఎన్నో చెట్లు ఉంటాయి, ఎండకు ఎండుతాయి పర్వతాలు, వానకు తడుస్తూ దాన్ని చెట్లకి నీడనిచ్చి చెట్లకి దాన్ని పెరగడానికేమో అవకాశం ఇచ్చి ఎన్నో నదులు మన అడవుల్లో పుట్టి, కొండల్లో పుట్టి ఆ నదులు ప్రవహిస్తూ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఆ నదులు కొండల మీదుగా ప్రవహించి ఇంకా సముద్రంలో కలవడానికి పెడుతూ ఉంటాయి. ఈ దారిలో చెట్లకి దానికి కూడా మనకి ఈ నదులు మనకి సహాయపడతాయి. ఎన్నో జీవరాశికి నదులు సహాయపడతాయి. ఇలాగే కొండలేమో ఎన్నో చెట్లకి ఆలవాలమయ్యి వాటిని ఆదరిస్తాయి. ఈ మరి నదులేమో ఎన్నో జీవరాశులకి ప్రవహించే దారి మొత్తం కూడా ఎంతోమంది జీవులకి, నదులకి, మన మొక్కలకి ఎన్నో ముళ్ళు పొదలు అన్ని దాటుకుంటూ వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. కానీ ఈ వెళ్ళే దారి పొడవునే అందరికీ సహాయపడుతూ ఉంటాయి. చెట్లు సహాయపడ్డాయి. మరి ఇంక చెట్లు ఎలా సహాయపడుతున్నాయి అనుకుంటే మనం మరి తెలుసు కదా, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎండ బాగా ఉంటే కాస్త చెట్టు నీడ నుంచుని ఉంటారు. అబ్బా ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది. అంటే ఆ చెట్లు నీడనిస్తున్నాయి, చల్లటి గాలిని ఇస్తాయి, ఎంతో కాయలు ఇస్తాయి, పళ్ళు ఇస్తాయి మనకి, పళ్ళ రసాన్ని. మనం ఆ కాయలన్నింటి చుట్టూ చెట్లు మనం రాళ్ళతో కాయ కోసమని రాళ్ళతో కొడతాం. రాళ్ళతో కొట్టినప్పటికీ కూడా అవి మనకి కాయలు అందిస్తున్నాయి. అందుకని మనం వాటికి చెడు చేసినా కానీ మనకి అందిస్తున్నాయి ఆ సహనాన్ని, ఓర్పుని. ఇప్పుడు చెరుకు పప్పు ఉందనుకోండి, చెరుకు గడ ఉంటుంది. చెరుకు గడని మనం కట్ చేస్తాము, దాన్ని మిషన్లో వేస్తాము, తిప్పుతాము, దాన్ని చితగొడతాము. ఎంతో నలిపితే రసం వస్తుంది. దాన్ని అంతగా మనం హింసించినా కానీ అది మనకి తీయటి రసాన్ని మనకు అందిస్తోంది. అంటే ఇవన్నీ కూడా సహనానికి, ఓర్పుకి మనకి గుర్తులు అన్నమాట. ఇవన్నీ కూడా మనం చెట్ల నుంచి, ప్రకృతిలో ఉండేవే కదా ఇవన్నీ, ఈ ప్రకృతి నుంచి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ నేర్చుకున్నప్పుడు ఇదే సత్సంగము, అంటే మంచి వాళ్ళతో స్నేహం. మనం మా చుట్టూ ఉన్న వాళ్ళతో నేర్చుకోవడము, మంచి వాళ్ళతో స్నేహం చేయడం. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఇంటికి వచ్చి, అమ్మ నాకు నా స్నేహితుడు ఉన్నాడు కదా, వాడు ఎప్పుడు నన్ను ఏదో నా వస్తువులు ఆక్కుంటూ ఉంటాడు, నన్ను ఎందుకు ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడమ్మా, నాకు చాలా బాధ అనిపిస్తోందమ్మా అని చెప్తాడు వచ్చి. వాళ్ళ అమ్మే ఉంటుంది, పోలేనైనా వాడి జోలికి వెళ్ళకు, నువ్వు వేరే పిల్లలు ఇంకా బోల్డమైన పిల్లలు కదా, మంచి పిల్లలతో ఆడుకో, నువ్వు ఇప్పుడు వాడు ఏడిపిస్తుంటే నేను వాడితో ఎందుకు, పోలే వాడు ఏం చేసినా నువ్వు మాట్లాడుకో, వాడు మాట్లాడకుండా నువ్వు నీ పని నువ్వు చేసుకో, వేరే పిల్లలతో ఆడుకో నువ్వు, అంతే వదిలేసేయి అని చెప్తుందంటే, చెడ్డవాళ్ళతో స్నేహం చేయకు, మంచివాడితోనే ఉండు అని అమ్మ చెప్తుంది. అప్పుడు అక్కడి నుంచి వీడు నాతో వీడు ఆడట్లేదు అని నెమ్మదిగా వాడు కొంతకాలం వాడే గమనించి వాళ్ళలో మార్పు వస్తుంది, వాడు మారుతాడు అన్నమాట. ఇలాగ మనం మంచిని గ్రహించడము, చెడుని వదిలిపెట్టడము, మనం వీటి నుంచి నేర్చుకోవాలి. మన ప్రకృతిలోనే మన చుట్టూ ఉన్న మనుషులతోనే మనకి ఎన్నో మార్గాలు తెలుస్తాయి అన్నమాట. వీటన్నిటి మనం నేర్చుకోవడం వల్ల మనం కూడా మంచి వాళ్ళగా మారగలుగుతాము. మనలో ఉన్న దుష్టత్వాన్ని, చెడు గుణాలని మనం వదిలిపెట్టుకోగలుగుతాం. అంతే కదా పిల్లలు, అందరికీ బాగా కథ నచ్చిందా? అందుకని మనం ఇక్కడి నుంచి కూడా మంచి వాళ్ళతో స్నేహం చేద్దాం, అదే సత్సంగం. ఆ మంచి వాళ్ళతో స్నేహం చేయడమే సత్సంగం. ఆ మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనం ఇంకా ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాము. అందుకని వాటన్నింటినీ నేర్చుకుని మనం కూడా మంచివారిగా మారి మనం కూడా మన తోటి వాళ్ళకి, మన చుట్టూ జనాలకి మనం కూడా ఎంతో సేవలను అందించడానికి ప్రయత్నించుదాం. ఈ సేవలు ఎన్నో అందించడం వల్ల మనం ఈ నిస్వార్థంగా ఏ మీద కోరకుండా మనం చేయడం వల్ల భగవంతుడు కూడా మనం ఇష్టలమవుతాం, ఎంతో ఇష్టమైన వాళ్ళం అవుతాం మనం. అందుకనే భగవంతుడు కూడా మనం మెచ్చుకుంటాడు. మనకి అన్నిట మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయపడతాడు. అప్పుడు మనం ఎవరికైనా సహాయం చేసామనుకోండి, ఆ రిఫ్లెక్షన్ మనకు వస్తుంది కదా. ఒక హెల్ప్ చేసామంటే దాని యొక్క సహాయం యొక్క మంచి గుణం యొక్క ఫలితము మనకు మళ్ళీ ఇంకోసారి వస్తుంది. అది ఎవరిస్తారు? భగవంతుడే ఇస్తారు మనకి. ఆ దేవుడే మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు సహాయపడతాడు.
మనకి మంచి ఇస్తాడు, మన మంచిగా చేస్తాడు, మనకి సహాయపడి మన కష్టాన్ని తీరుస్తాడు. బాగుంది కదా. అందుకని మనందరం కూడా ఇవన్నీ మనం నేర్చుకుని అందరికీ సహాయపడదాం. ఓకేనా. మరి ఇంకో కథతో అమ్మమ్మ మళ్ళీ మీ ముందుకు వస్తుంది. సాయిరామ్.